కథాస్రవంతి సామెతల కథల పరంపరలో చెరపకురా చెడేవు కథ రచన శ్రీ అధరాపురపు మురళీకృష్ణ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. సీతారామమ్మ గారికి మొదటి నుండి అందరినీ సతాయించడం అలవాటు. పెళ్ళైన తర్వాత కూడా సతాయించాలని చూసింది, కానీ అత్తమామలే వేరు కాపురం పెట్టడంతో సతాయించడానికి ఎవరూ దొరక్క భర్త శ్రీధరం గారినే సతాయించేది. సరే, భర్త అన్నాక భరాయించక సన్యాసంలో కలవలేడు కదా, భరిస్తున్నాడు. ఒకే కుమారుడు అవడం వలన వచ్చే ప్రాణిని ఎలా సతాయించాలా అని ఆలోచనలో ఉండగానే కొడుకు తనంతట తానే పెళ్లి చేసుకుని తండ్రికి ఖర్చు తగ్గించాడు. దానికి శ్రీధరం గారు సంతోషించారు, కానీ సీతారామమ్మ మాత్రం తనకు సతాయించే అవకాశం పోయినందుకు గాను ఆ కోట కూడా శ్రీధరం గారి మీదే పడేసింది. 2 నెలలకు ఒక పని మనిషి మానేసేది. ఈవిడి విషయం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ పనికి కుదిరేవారు కాదు. ఇలా ఉండగా కోడల్ని ఆన్లైన్లో సతాయిద్దామంటే ఫోన్లో తనతో మాట్లాడుతూనే తన కింద పనిచేసే ఉద్యోగులను కేకలు వేస్తున్నట్టు నటించేది ఆ పిల్ల. కొడుకైతే అమ్మ నుండి ఫోన్ అయితే తీయనే తీయడు. ఇలా ఉండగా ఆఫీసులో పనిచేసే వాళ్లతో తన గోడు వెళ్లబోసుకున్నారు శ్రీధరం గారు. వాళ్ల చొరవ వలన కొత్త పని మనిషి దొరికింది, కానీ ఈవిడ నాగావళి అవడంతో వారానికి కనీసం 2 రోజులు నాగా పెట్టేది. వీటిని దృష్టిలో పెట్టుకుని సీతారామమ్మ గారు పని మనిషి వచ్చిన రోజున మరికాసిని ఎక్కువ గిన్నెలు పడేసేది. మామూలుగా సతాయిస్తే మళ్లీ దొరకదనే ఉద్దేశంతో. ఇలా ఉండగా కొత్త పని మనిషి తను ఊరు వెళ్తున్నానని మళ్లీ వచ్చే సోమవారం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. దీని సంగతి చూడాలి, వేధవ నాగాలు ఇదీను అనుకుని 4 రోజుల పాటు శ్రీధరం గారిని సతాయించింది. మీ ఆఫీసు వాళ్ళని అడగండి అని. వాళ్ళనేం అడగమంటావు, వాళ్ళనొచ్చి గిన్నెలు తోమమంటావా అన్న శ్రీధరం గారి మాటలకు ఒళ్ళు మండిన సీతారామమ్మ గారు, కుదిర్చిన వాళ్లే నాగాలు పెట్టిన రోజు ఎవరినైనా పంపాలి అన్నది. మన పెళ్లి కుదిర్చిన మీ మేనమామని నేనేమని అడగాలి అని లోపల అనుకున్నారే కానీ బయటకు అనలేదు. అలా అంటే అదనంగా పడేవి గుర్తుకొచ్చి మౌనంగా ఉండిపోయారాయన. ఆదివారం సాయంత్రం సీతారామమ్మ గారు నాగావళి రేపు వస్తానంది, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అనడంతో పని మనిషి ఇచ్చిన నంబరుకు ఫోన్ చేసి అడిగారు. వస్తుందనే సమాచారం వచ్చింది అట్నుంచి. ఆ విషయమే చెప్పారాయన సీతారామమ్మ గారికి. ఆవిడ అటక మీద నుండి సామాను దింపించింది శ్రీధరం గారి చేత. ఎందుకే ఇవన్నీ అంటే, 4 రోజులు నాగా పెట్టింది కదా, ఇవాళ మొత్తం కడిగిస్తా అన్న ఆవిడ సమాధానం విని మరి మాట్లాడలేదు. ఆఫీసులో కూడా తన ఆబోరు దక్కేట్లు లేదని ఆయన బాధ. ఆవిడికి అవేమీ పట్టవాయే. ఆ రాత్రే అలా దింపించిన సామానులో ఎప్పుడూ తినని పాత పచ్చళ్ళు వేసి తీసి మళ్లీ వేరే గిన్నెల్లో పెట్టింది ఆవిడ. అవన్నీ చూస్తున్న శ్రీధరం గారికి నోట మాట రాలేదు ఈవిడ గారి శాడిజం చూసి. సోమవారం ఉదయాన్నే సీతారామమ్మ గారు వంట చేసేసి భర్తకు క్యారియర్లో పెట్టి తనకు విడిగా సిల్వర్ ఫాయిల్ అట్టపెట్టెల్లో పెట్టుకుని వంట గిన్నెలు కూడా పడేసింది. శ్రీధరం గారు ఆఫీసుకి వెళ్లే సమయంలో ఆయన ఫోన్ మోగింది. ఈవేళటప్పుడు ఎవరో అంటూ ఆరా తీశారు సీతారామమ్మ గారు. నీ నాగావళి నుండి ఫోను అంటూ హలో అన్నారు. అటువైపు నుండి, అయ్యగారు మా ఆయన పొలంకాడ పడి కాలు ఇరిగింది, నేను రావడం లేదు, మీరేరే వాళ్ళని చూసుకోండి, ఇప్పటిదాకా నాకు రావాల్సిన జీతం డబ్బులు ఈ నంబర్కే పంపండి అంటూ ఫోన్ పెట్టేసింది నాగావళి. నిశ్చేష్టుడైన శ్రీధరం గారిని చూసి ఏమంటోంది అని అడిగారు ఆవిడ. వాళ్ళ ఆయన పొలం దగ్గర పడి కాలు విరిగిందట, మనల్ని వేరే మనిషిని వెతుక్కోమంది, ఇప్పటిదాకా చేసినందుకు జీతం పంపమంది అని బెరుకుగా చెప్పారు శ్రీధరం గారు. అంటూ కూలబడిపోయారు సీతారామమ్మ గారు ఎదురుగా కనిపిస్తున్న గిన్నెల్ని చూసి. శ్రీధరం గారు నెమ్మదిగా బయటికి జారుకున్నారు. ఇల్లాళ్ళు పని మనిషిని మనిషిగా చూడాలి, అది నీతి. మీరింతవరకు చెరపకురా చెడేవు కథ విన్నారు. రచన శ్రీ అధరాపురపు మురళీకృష్ణ, గుంటూరు. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే
ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.